శ్రీ గురుదత్త జయ గురుదత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ 3వ తారీఖు మార్చి నెల 2025 ఆదివారం, నవమి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు దీపారాధన. ఇవాళ సూర్యాస్తమయంలోపు నేను చెప్పిన విధంగా దీపాన్ని వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో పిల్లలకు, పెద్దలకు ఎవరికైనా అనారోగ్య సమస్యలు తరచూ వస్తూ, అది చిన్నవైనా సరే, తరచూ అనారోగ్య సమస్యలతో ఇంట్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, తరచూ ఆసుపత్రులని, మరీ ఈ మధ్య కంటిన్యూ ఆసుపత్రులకు వెళ్ళాల్సి వస్తుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా మనం అనుకుంటూ ఉంటాం. ఈ విధమైన అనారోగ్య సమస్యలు ఉంటే నవమి పూర్వాషాఢ నక్షత్రంలో ఈ దీపం వెలిగించమన్నారు. మీ పూజా మందిరంలో నువ్వుల నూనె వేసి, మామూలుగా బయట వెలిగించాలా ఇంట్లోనా అంటే ఇంట్లోనే నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఇక్కడ దీపము నూనె అని ఉంటుంది, అది కాదు, నువ్వుల నూనె. మీరు అడిగి తీసుకోండి. నువ్వుల నూనె. చాలామంది దీపం నూనె వాడుతూ నువ్వుల నూనె అనుకుంటున్నారు, కాదు. నువ్వుల నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇక ఇవాళ ధనయోగం కోసం, రావాల్సిన డబ్బు రావడం కోసం ఒక పరిహారం చెప్తాను. ఇప్పుడు రావాల్సిన డబ్బు రావడం కోసం, అలాగే మనకు ధనలాభం కూడా, అంటే ఇప్పుడు రావాల్సిన డబ్బు నాకేం లేదు, నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, అలాగని నేను ఇవాళ పరిహారం చేయొద్దా? కాదు. రావాల్సిన డబ్బు రావడం కోసం, ధనయోగం కోసం ఏ పరిహారమైనా అందరూ చేయాలి. ఎందుకంటే దానివల్ల ఎప్పుడు ఏ విధంగా మనం లాభపడతామన్నది భగవత్ నిర్ణయం. ఈ రోజున ఈ రావాల్సినటువంటి ధనము రావడం కోసము ఈ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. దగ్గరలో ఉన్నటువంటి సాయినాథుడి దేవాలయంలో ధుని ఉంటుంది. ఆ ధునిలో పసుపు రంగు వస్త్రము వేయండి. దగ్గరలో సాయినాథుడి దేవాలయంలో అగ్నిహోత్రం, ధుని అంటే అగ్నిహోత్రం, పసుపు రంగు ఒత్తి వేయండి. లేదా మట్టి మూకుడు, మనకు మట్టి మూకుడు ఉంటుంది, కుండ పైన మూతలాగా ఉంటుంది కదా, అందులోనైనా సరే పసుపు రంగు వస్త్రము కాల్చేయండి. అది దిష్టిలాగా తీయటం అవసరం లేదు, నెయ్యి వేసి కాల్చాల్సిన అవసరం లేదు. మామూలుగా మీరు ఎలా కాల్చినా పర్లేదు. నెయ్యి వేస్తారా, కర్పూరం వేస్తారా, మీ ఇష్టం. కిరోసిన్, పెట్రోల్ అట్లాంటివి వాడకూడదు. అవి ఇల్లంతా తిప్పితే మంచిదా, కొన్ని డౌట్లు ఉంటాయి. ఇంటి బయట వెలిగించాలా, తులసి కోట దగ్గర వెలిగించాలా, ఎక్కడైనా పర్లేదు. ఇక్కడ ఋషి వాంగ్మయంలో ఏముందంటే పసుపు వస్త్రము ఇక్కడ దేవతాలయంలో, అంటే దేవాలయంలో హుతం చేయమని ఉంది. మనకున్న ఆప్షన్ ఏంటి? సాయినాథుడి దేవాలయంలో ధునిలో వేయండి. లేదు, సమీపంలో లేదు, అందుబాటులో లేదు, మీ ఇంట్లో మీరు పూజా మందిరంలో కాల్చేయండి. చిన్న పసుపు రంగు వస్త్రం కొత్తది కాల్చేయాలంతే. ఈ పరిహారం చేసుకోండి, ధనలాభము సంభవిస్తుంది. అలాగే ఈరోజు మంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఓం నమో భగవతే శ్రీం గణపతయే నమః. ఓం నమో భగవతే శ్రీం గణపతయే నమః. ఓం నమో భగవతే శ్రీం గణపతయే నమః. ఈ మంత్రాన్ని 10 సార్లు రాసి 108 మార్లు జపిస్తే రాజకీయంలో ఎదుగుదల ఉంటుంది. ఒకవేళ రాజకీయం కోసం కాకపోయినా ఈ మంత్రాన్ని చదువుకుంటే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి,
అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.